అందరికీ నమస్కారం. ఇది ఒక బోనస్ వీడియో. ఫ్రంట్ ఎండ్ కూడా తయారు చేయడం అనేది జరిగింది పార్కింగ్ లాట్ సిస్టమ్‌కి. అయితే మన కోర్సెస్ ఫోకస్‌లో ఏమైనా నోట్ చేసి కాబట్టి రియాక్ట్ ఇది ఎలా తయారు చేసామని మీకు చెప్పట్లేదు. జస్ట్ ఒక యూజర్ డెమో కోసం అయితే పెట్టాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి యూజర్‌ని మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం. సో, మనం యూజర్‌తో లాగిన్ అవుదాం. చూడండి నేను ఇక్కడ యూజర్‌తో లాగిన్ అవుతున్నాను. ఓకే. ఇది చూసుకున్నట్లయితే నా పార్కింగ్ స్పాట్ తాలూకా డాష్‌బోర్డ్ అనమాట. నాకు ఒక పార్కింగ్ లాట్స్ ఉన్నాయి. మనం ఒకే ఒక స్పాట్‌ని క్రియేట్ చేసాం యాస్ ఆఫ్ నౌ. ఓకేనా? అయితే వెహికల్‌ని మనం 2 సార్లు రిజిస్టర్ చేసాం. 2 వెహికల్స్ అనేవి మనకున్నాయి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ స్పాట్స్ ఇది పార్కింగ్ లాట్. నా పార్కింగ్ లాట్ నేమ్ డౌన్ టౌన్ పార్కింగ్ ప్లాజా. ఇక పార్కింగ్ స్పాట్ తీసుకుంటే మనకు ఒక పార్కింగ్ స్పాట్ అనేది ఉంది. ఇది ప్రస్తుతానికి అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు మనం ఒక వెహికల్‌ని క్రియేట్ చేసుకోవాలి కదా! ఆల్రెడీ మనకు 2 వెహికల్స్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఇంకో వెహికల్‌ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్‌కి నేను ఒక వెహికల్‌ని క్రియేట్ చేస్తున్నాను. నా వెహికల్ వచ్చి టూ వీలర్. ఎందుకంటే మనకి పార్కింగ్ స్పాట్ టూ వీలర్‌కి అవైలబుల్ ఉంది కాబట్టి దాన్నే క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ సపోజ్ నా దగ్గర పల్సర్ బైక్ ఉందనుకుందాం. నాకు పల్సర్ మోడల్స్ తెలీదు. సో, జస్ట్ 1, 2, 3 అనుకుందాం. బ్లూ కలర్. బ్లూ కలర్ నాకిష్టం. సో, బ్లూ కలర్ వెహికల్‌ని నేను క్రియేట్ చేసుకున్నాను. సో, ఇక్కడ మరి టికెట్ అనేది క్రియేట్ చేయాలి. చూసుకున్నట్లయితే మనకి చాలా టికెట్స్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇంకో టికెట్ క్రియేట్ చేద్దాం. సో, టికెట్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిందేంటి వెహికల్. ఓకేనా? ఇది నా వెహికల్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన వెహికల్. అలాగే మనకి పార్కింగ్ స్పాట్ ఇది. T01 అనే పార్కింగ్ స్పాట్ అనేది మనకుంది. సో, ఇప్పుడు నేను వెహికల్‌ని పార్క్ చేస్తున్నాను. సో, వెహికల్ పార్క్ చేశాను చూడండి. ఒక ఎగ్జిట్ టైమ్ ఇంకా రాలేదు. ఎంట్రీ టైమ్ మాత్రమే ఉంది. డ్యూరేషన్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే వెహికల్‌ని పార్క్ చేసామో తర్వాత మనం ఏమవుతాం ఎగ్జిట్ అవుతాం. సో, ఇక్కడ చూడండి ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ గాని ఎగ్జిట్ కొడితే గనక సో, ఇది అడుగుతుంది. మీరు ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నారని కన్ఫర్మ్ చేశాను నేను. సో, టికెట్ కంప్లీటెడ్ ఇన్వాయిస్ ఆటో జనరేటెడ్. సో, ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇన్వాయిస్‌లోకి తీసుకుంటే ఇక్కడ చూడండి. ఇది మన టికెట్ రిఫరెన్స్ నెంబర్. ఇక్కడ చూడండి అమౌంట్ మనకి రూ. 7 పడింది. సో, ఇక్కడ యాక్షన్స్ ఉన్నాయి. పే అనేది కొడితే. సో, ఇప్పుడు మనకి పే చేసిన తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పార్కింగ్ స్పాట్ అనేది ఆల్రెడీ అవైలబుల్ అయిపోయింది. ఎందుకంటే మనం ఎగ్జిట్ కొట్టేసాం కాబట్టి పార్కింగ్ స్పాట్ అనేది అవైలబుల్ అయిపోయింది. సో, మనం ఇక్కడ పే కూడా చేసేస్తాం. ఓకే. ఇదండి ఫ్లో. ఓకే. ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి పార్కింగ్ స్పాట్ అనేది అవైలబుల్ అయింది. మరొక టికెట్ క్రియేట్ చేద్దాం. జస్ట్ మనం పార్కింగ్ స్పాట్‌ని చూడడం కోసం. నేను వెహికల్‌ని పార్క్ చేసిన వెంటనే మీకు చూపించలేదు. పార్కింగ్ స్పాట్ చూడండి ఆక్యుపైడ్ అనమాట. సో, ఎప్పుడైతే ఈ వెహికల్ అనేది ఎగ్జిట్ అయిపోతుందో పార్కింగ్ స్పాట్ అనేది ఏమవుతుంది? పార్కింగ్ స్పాట్ అనేది అవైలబుల్ అయిపోతుంది. ఓకే. సో, యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఇన్వాయిస్ పే చేసిన తర్వాత ఎగ్జిట్ చేస్తారు. అలా అవసరం లేదు. ఎందుకంటే ఇన్వాయిస్ పే చేయడానికి ముందే మనకి బండి తీసుకొని వాడు అక్కడికి వచ్చేస్తాడు కదా! ఓకేనా? మన డాష్‌బోర్డ్ దగ్గరికి ఆయనకి వచ్చేస్తాడు ఫస్ట్. సో, అక్కడ మనకి అవైలబుల్ అయిపోతుంది. ఓకేనా? ఆయన ఎగ్జిట్ కొట్టంగానే అవైలబుల్ అయిపోతుంది. సో, ఇట్ డిపెండ్స్ అండి. మీ బిజినెస్ ప్రకారం పే చేసిన తర్వాత లీవ్ చేయాలనుకుంటే మీరు అప్పుడు కూడా చేయొచ్చు. లేదు ఎగ్జిట్ కొట్టగానే లీవ్ చేయాలంటే దట్స్ బేస్డ్ అపాన్ యువర్ బిజినెస్ లాజిక్. ఓకే. వెనక ముందు అంతే. ఓకేనా? జస్ట్ ఫంక్షన్‌ని కాల్ చేయడం. మన టర్మ్స్‌లో. సో, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చూడండి ఇది బ్యూటిఫుల్ డాష్‌బోర్డ్ మనకి టోటల్ బిల్ కలెక్టెడ్. ఓకే. ఎంత పెండింగ్ ఉంది ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెయిన్ డాష్‌బోర్డ్‌లో చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ లాట్స్ ఎన్ని స్పాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎన్ని టికెట్స్ యాక్టివ్‌లో ఉన్నాయి. పెండింగ్ ఎన్ని ఉన్నాయి. సో, వెహికల్స్ మనం ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి. సో, ఇలాంటివన్నీ కూడాను మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ క్విక్ గైడ్ కూడా ఇచ్చున్నాను. రిజిస్టర్ వెహికల్, ఫైండ్ వెహికల్ దిస్ వన్. సో, ఇదండి మొత్తం పార్కింగ్ లాట్ సిస్టమ్. ఓకే. ఫ్రంట్ ఎండ్ అయితే నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మన కోర్స్ కంప్లీట్‌గా బ్యాక్ ఎండ్ నోట్ చేసి కోర్స్ అని. ఇది జస్ట్ ఒక బోనస్ లెక్చర్ అనమాట. అలాగే ఫ్రంట్ ఎండ్ కూడా మనం చేయొచ్చు. దీన్ని మనం చేసిన ఏపీఐస్ ఫ్రంట్ ఎండ్‌లో ఎలా మనం డేటాని ఎంత బాగా చూపించొచ్చు అనే దానికోసం అని ఇది చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. ఒకవేళ ఫ్రంట్ ఎండ్ కూడా కావాలనుకుంటే గనక డెఫినెట్‌లీ యూ కెన్ రిక్వెస్ట్. ఐ విల్ డెఫినెట్‌లీ క్రియేట్. థాంక్స్ అండి.